వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. అందరూ బాగున్నారా? ఈరోజు మన టాపిక్ ఆడవాళ్ళల్లో ప్రధానంగా ఫేస్ చేస్తున్నటువంటి పీసీఓడి. సో పీసీఓడి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. పీసీఓడి అంటే ఇట్స్ అన్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఫీమేల్ సెక్స్ హార్మోన్. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్లో యూటరస్, ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్స్, వెజైనా ఈ 4 పార్ట్స్ ఉంటాయి. ఆడపిల్ల పుట్టిన వెంటనే లైఫ్ టైంకి సరిపడా ఇమ్మెచ్యూర్డ్ ఎగ్స్ అనేవి యూట్రస్లో ఉంటాయి. యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఈ ఎగ్స్ మెచ్యూర్ అవడం వల్ల ఆడపిల్ల మెచ్యూర్ అయిందని అంటారు. సో ఇది సహజంగా జరగాల్సిన ప్రక్రియ. సహజంగా జరగాల్సినటువంటి మెన్స్ట్రుయేషన్, మెచ్యూరిటీ, ప్రెగ్నెన్సీ ఇవన్నీ కూడాను నవడేస్ అసహజంగా మారుతున్నాయి. ఒక ట్యాబ్లెట్ వేస్తే మెన్సెస్ రావడము, ఒక సర్టన్ ట్రీట్మెంట్ తీసుకుంటే పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది. సో నేటి మహిళలు ఎంతోమంది పీసీఓడితో సఫర్ అవుతున్నారు. సో పీసీఓడి ఉన్నవాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి, అవగాహన పెంచుకోండి. లేని వాళ్ళకు కూడాను ఉన్న వాళ్ళని గైడ్ చేయడానికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో చాలా బయాలజికల్ టర్మ్స్, మెడికల్ టర్మ్స్ మీకు అర్థమయ్యే రీతిలో అసలు పీసీఓడి అంటే ఏంటి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏం చెప్తారు, అసలు ఇది తగ్గుతుందా, రాకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, దీని నుంచి పూర్తి ఉపశమనం ఎలాగ లభిస్తుంది, వీటన్నిటి గురించి క్లుప్తంగా మీకు వివరిస్తాను. అలానే మీకు అందరికీ అర్థమయ్యే భాషలో దీని గురించి వివరిస్తాను. సో మన టాపిక్లోకి వెళదాం. సో పీసీఓడి నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఫీమేల్ సెక్స్ హార్మోన్ అంటే ఈస్ట్రోజన్ హార్మోన్లో అప్స్ అండ్ డౌన్స్ అవ్వడం వల్ల పీసీఓడి అన్నా పీసీఓఎస్ అన్నా ఒకే టర్మినాలజీ. పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటే ఒక సర్టన్ సిమ్టమ్స్, ఓన్లీ 1 లేదా 2 సిమ్టమ్స్. PCOS, it's a group of symptoms, so many symptoms which involved in this, so it is called as PCOS. సో ఏదైనప్పటికీ రకరకాల సిమ్టమ్స్తో PCOS అనేది ఫీమేల్స్ని ఎంతగానో ఇబ్బంది పెడుతుంది. PCOSలో ఏం జరుగుతుంది, మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది క్లుప్తంగా మీకు వివరిస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, పీసీఓడిలో యుక్త వయసుకు వచ్చిన తర్వాత మన బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ నుంచి 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. బేస్ ఆఫ్ ది బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. దాని నుండి FSH, LH అనే 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. FSH అంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, LH అంటే ల్యూటినైజింగ్ హార్మోన్. ఈ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పని ఏంటి అంటే యుక్త వయసుకు వచ్చిన తర్వాత అండం విడుదల అవ్వడానికి ఈ ఫాలికల్స్ ఏవైతే సెవరల్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఎంగేజ్ అంటే టీనేజ్కి వచ్చిన తర్వాత ఫాలికల్ అనే స్ట్రక్చర్ ఇట్ ఈస్ అ టైనీ స్ట్రక్చర్. అందులో నెంబర్ ఆఫ్ ఓవరీస్ అనేవి ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఓవరీస్ అనేవి ఉంటాయి. ఈ FSH అనేది బ్లడ్ స్ట్రీమ్లో ఓవరీస్ని టచ్ చేసిన తర్వాత ఆ ఫాలికల్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. లోపల ఉన్న ఎగ్స్ అనేవి మెచ్యూర్ అవుతాయి. సో ఇంక్రీజ్డ్ FSH, ఎక్కడైతే FSH అనేది రిలీజ్ అయిందో అది ఏం చేస్తుందంటే, ఇంక్రీజ్డ్ FSH కాదు, FSH ఏదైతే ఫాలికల్ని స్టిమ్యులేట్ చేసిందో అది ఫీమేల్ సెక్స్ హార్మోన్ అంటే ఈస్ట్రోజన్ని రిలీజ్ చేస్తుంది. ఇలా ఈస్ట్రోజన్ని రిలీజ్ చేసి బ్లడ్లో సర్టన్ అమౌంట్ అనేది పంపిస్తుంది. ఇంకొక హార్మోన్ ఏ పని చేస్తుంది అని అంటే LH, ల్యూటినైజింగ్ హార్మోన్. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుందని అంటే మెచ్యూర్డ్ ఫాలికల్ ఏదైతే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ చేసిందో ఆ పని ఆ మెచ్యూర్డ్ ఫాలికల్లో నుంచి అండం రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది, అంటే ఓవం రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. దీనినే ఓవ్యులేషన్ అంటారు. ఇక్కడ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది FSH ద్వారా రిలీజ్ అయింది, LH ద్వారా అండం అనేది విడుదలైంది. సో ఓవ్యులేషన్ అనేది డెవలప్ అయింది. ఇలా డెవలప్ అయినప్పుడు ఒక ఎగ్ మెచ్యూర్ అవ్వడం వల్ల ఆ ఎగ్ అనేది ఫ్రీగా మూవ్ అయ్యి ఫాలోపియన్ ట్యూబ్స్లో కూర్చుంటుంది. సో ఫర్టైల్ జరిగిందనుకోండి ఎంబ్రియో కింద ఫామ్ అవుతుంది. సో ఫర్టిలిటీ లేదనుకోండి ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ అండ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది యుట్రైన్ వాల్లో ఉండి మెన్స్ట్రుయేషన్కి తయారు చేస్తుంది. సో అప్పుడు రెగ్యులర్గా మెన్సెస్ అనేది డెవలప్ అవుతుంది. ఇఫ్ ఎగ్ ఫర్టైల్స్ ఇట్ లీడ్స్ టు ఫర్టిలైజేషన్, ఇఫ్ ఎగ్ డజంట్ ఫర్టైల్ ఇట్ లీడ్స్ టు మెన్స్ట్రుయేషన్. సో ఇక్కడ మెన్స్ట్రుయేషన్, ఫర్టిలిటీ అనేది సహజంగా జరుగుతుంది. సో ఈవెన్చువల్లీ సో మెనీ ఇమ్మెచ్యూర్డ్ ఫాలికల్స్ ఏమవుతాయి, ఇది న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి ఈ ఫాలికల్స్ ఏవైతే మనం మాట్లాడామో ఇమ్మెచ్యూర్డ్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోతాయి. ఒక హెల్దీ ఓవం మాత్రం వెళ్ళి కూర్చుంటుంది. సో దిస్ ఈజ్ ద నార్మల్ ప్రొసీజర్. సో ఇఫ్ యూ హ్యావ్ PCOS, ఎవరికైతే PCOS ఉందో వాళ్ళలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది డౌన్ అయిపోతుంది, FSH తక్కువ రిలీజ్ అవుతుంది.
ఎల్హెచ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఎఫ్ఎస్హెచ్ తక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఈస్ట్రోజన్ అనేది రిలీజ్ అవ్వదు. సో మెన్స్ట్రేషన్ అనేది ఫామ్ అవ్వదు. ఇక్కడ ఎగ్ అనేది ప్రాపర్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదు. ఎల్హెచ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, సో ఎగ్ విషయంలో ఇంక్రీజ్డ్ ఎల్హెచ్ ల్యూటినైజింగ్ హార్మోన్ పెరగడం వల్ల ఓవులేషన్ అనేది జరగదు. ఓవులేషన్ జరగకపోవడం వల్ల ఇంక్రీజ్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి పీసీఓడికి లింక్ ఏంటి అంటే, ఇన్సులిన్ అనేది ఇట్ ఈజ్ ఏ రిప్రొడక్టివ్ హార్మోన్. ఇది ఏం చేస్తుంది, ఓవరీస్ని స్టిమ్యులేషన్ చేసి ఓవులేషన్ కూడా తయారు చేస్తుందని ఎన్నో ఫీమేల్ యానిమల్స్ మీద రీసెర్చ్ చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పీసీఓడి ఉన్న వాళ్ళల్లో వస్తుంది అనేది ఇట్ ఈజ్ ఏ రిప్రొడక్టివ్ హార్మోన్ అనేది చెప్పడం జరిగింది. సో నార్మల్గా జరగవలసినటువంటి మెచ్యురేషన్, నార్మల్గా అండం రిలీజ్ అవ్వాల్సింది జరగకపోవడం వల్ల ఇంక్రీజ్డ్ ఎల్హెచ్ ఏమవుతుంది, అది టెస్టోస్టిరోన్ హార్మోన్ అనేది ఇన్సులిన్తో కలిసి మగవాళ్ళ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈవెన్చువల్లీ ఈ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మెచ్యూర్ అవ్వకపోవడం వల్ల ఇవన్నీ ఫ్లూయిడ్ లైక్ సిస్ట్ లాగా ఫామ్ అవుతాయి. ఇక్కడేమో నార్మల్గా కలిసిపోయింది, ఇక్కడ అబ్నార్మల్స్లో ఏమవుతుంది, ఆ ఇమ్మెచ్యూర్డ్ ఫాలికల్స్ అనేవి సిస్ట్ లాగా ఫ్లూయిడ్ ఫీల్డ్ సిస్ట్ లాగా తయారవుతుంది. దాట్ సిస్ట్ ఆర్ కాల్డ్ ఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. సో అక్కడ ఉండవలసిన స్టిమ్యులేషన్ అనేది ఓవరికి జరగలేదు కాబట్టి అవన్నీ సిస్టుల లాగా ఫామ్ అయ్యాయి. సో ఒక ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ డౌన్ఫాల్ అవ్వడం, ఫాలికల్ స్టిమ్యులేట్ అవ్వకపోవడము, ఈస్ట్రోజన్ రిలీజ్ అవ్వకపోవడము, ఫీమేల్ సెక్స్ హార్మోన్ తగ్గిపోవడము, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఇంక్రీజ్డ్ అవ్వడము, అది వెళ్ళి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తయారు చేయడము, ఇన్సులిన్తో కలిసి మగవాళ్ళ టెస్టోస్టిరోన్ హార్మోన్ అనేది రిలీజ్ చేయడము. సో మేల్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఓవులేషన్ డిస్టర్బ్ అవ్వడము, ఓవం రిలీజ్ అవ్వకపోవడము, ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేది రావడము, అండ్ దట్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్. సో ఇదే పీసీఓడిలో జరుగుతుంది. సో పీసీఓడి ఆర్ పీసీఓఎస్లో మేల్ హార్మోన్ డామినెంట్ అవ్వడం వల్ల, సో ఇక్కడ నేను ఇప్పుడే చెప్పాను, టెస్టోస్టిరోన్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయిలీ గ్లాండ్ సెక్రేషన్, సెబేషియస్ గ్లాండ్ సెక్రేషన్ అనేది మగవాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. ఆ మేల్ గ్లాండ్ సెక్రేషన్ అనేది ఆడవాళ్ళలో ఎక్కువ కనబడి ఏక్ని డెవలప్ అవుతుంది. థిన్నింగ్ ఆఫ్ ద హెయిర్ డెవలప్ అవుతుంది. అన్వాంటెడ్ హెయిర్ ఆన్ ద ఫేస్ అండ్ బియర్డ్, చిన్ ఫామ్ అవడము, దాన్ని హిర్సుటిజం అంటారు. ఇవే కాకుండా సటన్ పార్ట్స్లో అన్వాంటెడ్ హెయిర్, ఈవెన్ చేతుల మీద కాళ్ళ మీద సటన్ పార్ట్స్లో ఎక్కువ హెయిర్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఇంకా రాను ఏమవుతుంది, హస్కీ వాయిస్, నెక్ బ్లాక్ అవ్వడము, తర్వాత ఈ మేల్ హార్మోన్ బాడీలో ఉండడం వల్ల ఫీమేల్ హార్మోన్ ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోవడం వలన వీళ్ళకి మూడ్ స్వింగ్స్ అని, ఆల్టర్డ్ సెన్సోరియం అని, మూడ్ స్వింగ్స్ అని, డిప్రెషన్ అని, యాంగ్జైటీ అని, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అని, వెయిట్ గెయిన్ అని రకరకాలు జరుగుతాయి. సో పీసీఓడి అనేది ఇన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. పీసీఓడి అనేది ఇప్పుడు 10 మంది ఆడవాళ్ళని తీసుకుంటే 4 సఫర్ అవుతున్నారు. ఇది టీనేజ్లో ఉన్న ఆడపిల్లల్లో కనబడుతుంది. ఈవెన్ చైల్డ్ బర్త్ అయిన తర్వాత కూడా ఈ కంప్లైంట్ అనేది కనబడుతుంది. ఇది చాలా మేజర్ ప్రాబ్లం కింద సెప్టెంబర్ మంత్లో, ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ మంత్లో పీసీఓడి అవేర్నెస్ మంత్గా దాన్ని డిక్లేర్ చేసి కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పీసీఓడి అవుట్ ఆఫ్ 10 మెంబర్స్ 4 మెంబర్స్ అఫెక్ట్ అవుతున్నారని, సో ఎందువల్ల ఇది వస్తుందని, ఇన్ని రకాలుగా మెన్స్ట్రేషన్ నార్మల్గా రాకుండా ఇన్ని రకాలుగా ఫీమేల్ ఎందుకు ఇబ్బంది పడుతుందని రకరకాల రీసెర్చెస్ చేసినప్పటికీ ఇప్పటికీ దీని ఇటియాలజీ అంటే రీజన్ని ప్రాపర్గా కనుక్కోలేకపోతున్నారు. కానీ చాలా రీసెర్చెస్ ద్వారా చాలామంది అమ్మాయిల్ని రీసెర్చ్ చేయడం ద్వారా కొన్ని ప్రధాన కారణాలు అనేది చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పుకోదగింది స్ట్రెస్, లైఫ్ స్టైల్ చేంజెస్. అండ్ ఈజీలీ లైఫ్ స్టైల్ చేంజెస్ జరిగాయి అంటే వెయిట్ గెయిన్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇక్కడ స్ట్రెస్ అనేది పడడం వల్ల ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ రిలీజ్ అవ్వట్లేదు. సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కావలసినటువంటి ఎక్సర్సైజ్ బాడీకి దొరకట్లేదు. సో అబ్డోమెన్ ఫ్యాట్ పెరుగుతుంది, పియర్ షేప్ అవుతుంది, ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. సో ఎక్కడ ఓవ్యులేషన్ అనేది సరిగా జరగలేకపోతుంది. దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ అనేది చెప్పడం జరిగింది. సో పీసీఓఎస్ వచ్చిన తర్వాత దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ టైప్ 2 డయాబెటీస్. దీస్ ఆర్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్స్. రిస్క్ ఫ్యాక్టర్స్ కన్నా ముందు ఆడపిల్లల్లో సహజంగా నేను ఒక చిన్న వీడియో ఇర్రెగ్యులర్ మెన్సెస్ మీద చెప్పాను. సో ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీళ్ళకి కనపడే ప్రధాన సమస్య. తర్వాత ఏక్ని, అందువల్ల డాక్టర్ని కలవడం జరుగుతుంది. సో డాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడు కొన్ని హార్మోన్ టెస్టులు రాశారు, మాకు ఎందుకు రాశారో మాకు తెలియదు అని అంటారు చాలామంది పేషెంట్స్. సో ఎఫ్ఎస్హెచ్ ఏం పని చేస్తుంది, ఎల్హెచ్ ఏం పని చేస్తుంది, స్కాన్ ఎందుకు రాశారు, ఇవన్నీ మీకు ఇప్పటికే అర్థమై ఉంటాయి.
సో స్కానింగ్లో సిస్ట్లు అనేవి కనబడితే దట్ ఈస్ కాల్డ్ పీసీఓడి అని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. హార్మోన్స్ వాల్యూస్ అనేది అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి కాబట్టి బర్త్ కంట్రోల్ పిల్స్ ఇవ్వడము, హార్మోన్ ట్యాబ్లెట్స్ పెట్టడము, మెన్స్ట్రుయేషన్ రెగ్యులేట్ చేయడము, ఆ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ ఇన్ఫర్టిలిటీకి సర్టన్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడడము, ఇదన్నీ కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. సో పీసీఓడి రిస్క్ ఫ్యాక్టర్స్లో కూడాను టైప్ 2 డయాబెటీస్, ఇన్సులిన్ ఎక్కడైతే వీళ్ళకి రెసిస్టెన్స్ ఉందో దాట్ లీడ్స్ టు టైప్ 2 డయాబెటీస్. అండ్ దాంతోపాటు హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్ అండ్ సివిడి ప్రాబ్లమ్స్ చిన్న వయసులో రావడము, అండ్ ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, ఇన్ఫర్టిలిటీ ఇస్ ద మేజర్ ఫినామినా. ఇర్రెగ్యులర్ మెన్సెస్ కాబట్టి ఇన్ఫర్టిలిటీ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ ఒబేసిటీ, వెయిట్ గెయిన్, సో రకరకాల యాంగ్జైటీ, న్యూరోసిస్, స్లీప్లెస్, ఇవన్నీ కూడాను పీసీఓడి ఇట్స్ ఎ సిండ్రోమ్, ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. సో ఫేషియల్ అపీరెన్స్ మారిపోతుంది, బియర్డ్ చిన్న వచ్చిన తర్వాత ఆడపిల్లని ఫేస్ చేయలేదు, సో దానివల్ల సోషల్ ప్రాబ్లం కింద ఫీల్ అవుతారు, వెయిట్ గెయిన్ అవుతుంది ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ వల్ల. సో ఇవన్నీ కూడాను గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అనేది ఫీమేల్ని చాలా ఇబ్బంది పెట్టి ఒక సైకలాజికల్గా, ఒక సోషల్గా కూడాను ఇతరులకి ఎక్స్పోజ్ చేసుకోలేక ఎంతోమంది ఆడపిల్లలు సఫర్ అవుతున్న ఆడపిల్లలు ఉన్నారు. సో పీసీఓడి రాకుండా చేసుకోవాలి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రెస్ తగ్గించుకుంటే మన పిట్యూటరీ గ్లాండ్ లైఫ్ టైంకి సరిపడా మన బాడీలో, మన ఫీమేల్ బాడీలో ఏ అండాలు అయితే ఉన్నాయో అవన్నీ సరిగా సెక్రెట్ అవుతాయి. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని వాకింగ్ ఎట్సెట్రా చేసుకుంటే చాలా బాగా దాని నుంచి బయటికి రావచ్చు, వెయిట్ కంట్రోల్ చేసుకోవచ్చు, వెయిట్ కంట్రోల్ చేసుకొని బిఎంఐ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే రెగ్యులేట్ చేసుకోవచ్చు, పీసీఓడి నుంచి నార్మల్సీకి రావచ్చు, అండ్ వచ్చే రిస్క్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా తగ్గించుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను హోమియోపతి గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను. ఒక వాస్తవ సంఘటన మీ దృష్టికి తీసుకొస్తాను. ఒక 60 ఏళ్ల వ్యక్తి ఎవ్రీ మంత్ వెళ్ళి మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్లు అండ్ సమ్ బర్త్ కంట్రోల్ పిల్స్, రకరకాల మెడిసిన్స్ కొనడం వల్ల వాళ్ళు డయాబెటీస్కి మంచి డాక్టర్స్ ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి అంటే అతను నిజంగా చాలా బాధపడి వాళ్ళ బిడ్డకి డయాబెటీస్ ఉందని ప్రతి నెల మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్లు కొనవలసి వస్తుందని నేను ఎవరిని కామెంట్ చేయట్లేదండి. వై? బికాస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, పర్సన్ని కాపాడాలి, డాక్టర్స్ తప్పకుండా మంచిగా చేస్తారు, ప్రతి సిస్టంలో మంచిగా జరుగుతుంది, మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. సో అలాగా ఒక 60-65 ఏళ్ల వాళ్ళకు కూడాను డయాబెటీస్ హిస్టరీ లేని వాళ్ళు వాళ్ళ పిల్లలకి అలాంటి మాత్రలు కొని ఆ పిల్లలు డయాబెటీస్లోకి వెళ్ళడం వల్ల, టైప్ 2 డయాబెటీస్లోకి వెళ్ళడం వల్ల రేపు పుట్టే పిల్లలు ఎలా ఉంటారో, వీళ్ళు ఎలా ఉంటారో, సర్టన్ కాంప్లికేషన్స్లోకి వెళ్తారు, ఇది హై బీపీలోకి వెళ్తుంది, లేకపోతే పిల్లలు పుట్టారు, ఇన్ఫర్టిలిటీకి వెళ్తుంది. సో ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా మా పిల్ల బయటకు వెళ్ళి వాకింగ్ చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, చాలా బాధపడుతూ చెప్పారు. సో ఎవరైతే పీసీఓడితో సఫర్ అవుతున్నారో మీకు అందరికీ తెలుసు ఎక్కడ ఈ ప్రాబ్లమ్ని ఎలాగ మీరు జయించాలనేది మీకు తెలుసు. సో ఎవరికి వాళ్ళు సరైన ఆలోచన విధానం ఈ వీడియో ద్వారా పెంచుకుంటారని తప్పకుండా నేను ఇంత డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఇదే. సో ఎక్కడైతే లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ అవుతుందో, ఎక్కడైతే స్ట్రెస్ ఫ్యాక్టర్ మిమ్మల్ని డామినేట్ చేస్తుందో, ఎక్కడైతే మీరు ట్రామా వల్ల డిప్రెస్ అవుతున్నారో, ఎక్కడైతే రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ని అబ్నార్మల్ మెన్స్ట్రుయేషన్కి వెళ్ళిపోతుందో, వెయిట్ గెయిన్ అవుతున్నారో, రకరకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల కాస్త ఆలోచించండి. పీసీఓడికి ది బెస్ట్ మెడిసిన్స్ హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి. ప్రతి కంప్లైంట్కి కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన హెల్దీ లైఫ్ స్టైల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మెడిసిన్స్ కూడా చాలా వరకు సహకరిస్తాయి. తప్పకుండా పీసీఓడి నుంచి బిఫోర్ మ్యారేజ్ దీన్ని తగ్గించుకోండి. నార్మల్ రిపోర్ట్ వచ్చిన వాళ్ళు ఎంతోమంది మన క్లినిక్లో ఉన్నారు విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ వీ యాజ్ హోమియోపతిస్ మా దగ్గర ఫీమేల్ హార్మోన్స్ లేవు, వీ డోంట్ హ్యావ్ ఎనీ స్టీరాయిడ్స్. మీరు చెప్పిన సిమ్టమ్స్ని బట్టి, కాన్స్టిట్యూషన్ బట్టి ఎందుకు ఈ కంప్లైంట్ వచ్చిందనేది ఆలోచించి హెరిడిటరీ ఫ్యాక్టర్ ఉందా, ఆర్ఎల్స్ ఇంకేదైనా కంప్లైంట్ ఉందా అనే డీటెయిల్డ్ సిమ్టమ్స్ తీసుకుని మీకు మెడిసిన్ పెట్టడం జరుగుతుంది. బిఫోర్ మ్యారేజ్ పీసీఓడి నుంచి పూర్తి విడుదల పొందండి. ఈవెన్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ ఆల్సో కొంతమంది ఫీమేల్ పేషెంట్స్ పీసీఓడితో వస్తున్నారు. అండ్ పీసీఓడి ట్రిగ్గర్స్ టైప్ 2 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ట్రిగ్గర్స్ సివిడి, కార్డియోవాస్కులర్ డిజీజెస్, బ్లడ్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, వెయిట్ గెయిన్, ఇవన్నీ కూడా వస్తాయి. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. సో ఇవి గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. అలాగని లావుగున్న వాళ్ళకి పీసీఓడి వస్తుంది, సన్నగున్న వాళ్ళకి రాదని కాదు. సన్నగా ఉన్న వాళ్ళకి పీసీఓడి ఉంది, లావుగా ఉన్న వాళ్ళకి పీసీఓడి ఉంది. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. మీ డాక్టర్ దగ్గర మీరు వచ్చినప్పుడు వెదర్ దెర్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, వెదర్ దెర్ ఈస్ హార్మోనల్ ప్రాబ్లమ్, వెదర్ దెర్ ఈస్ ఎనీ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ డ్యూ టు సర్టన్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేసి సరైన రీతిలో డయాగ్నోస్ చేసి మెడిసిన్ పెట్టడం జరుగుతుంది. బిఫోర్ మ్యారేజ్ ఐఎమ్ టెల్లింగ్ రిపీటెడ్లీ, బిఫోర్ మ్యారేజ్ పీసీఓడి నుంచి పూర్తి విడుదల పొందండి. హిర్సుటిజము అండ్ ఫేషియల్ అపీరెన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మార్చుకోండి. తప్పకుండా విజిట్ చేయండి. అందరూ
సురక్షితంగా మ్యారీడ్ లైఫ్లోకి ఎంజాయ్ చేస్తూ వెళ్తారని ఆశిస్తున్నాను. న్యాచురల్ వేలో ప్రెగ్నెన్సీ, నార్మల్ వేలో మెన్స్ట్రుయేషన్, ఇవన్నీ కూడా ఆడపిల్ల రైట్ కూడా. ప్రతి ఒక్కరు దీన్ని అచీవ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి. సో తప్పకుండా ప్రతి సిస్టంలో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ ఫాలో అవ్వండి. హోమియోలో ది బెస్ట్ మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. తప్పకుండా పీసీఓడి ఉన్న ఆడపిల్లలు యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తూ సర్వదా మీ వైద్య సేవలో మరి యొక్క మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తారని సెలవిస్తూ మీ డాక్టర్ పిఎం మణిగా.